గోలకొండ బోనాలు వరుస వరుస బోనాలు పల్లె పూల ఘాటాలు గోలకొండ బోనాలు వరుస వరుస బోనాలు పల్లె పూల ఘాటాలు గోలకొండ బోనాలు వరుస వరుస బోనాలు పల్లె పూల ఘాటాలు. గోల్కొండలోని జగదాంబిక మహంకాళి ఆలయంలో అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలతో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు మొదలు కానుంది. భాగ్యనగరంలో నేటి నుంచి నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల సందడి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారికి తొలి బోనం కావడంతో గోల్కొండకు భారీగా భక్తులు తరలిరానున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు గోల్కొండ నుంచి. సుష్మిత చెప్పండి, సో ఎలాంటి ప్రాశస్త్యం బోనాలు అనగానే ముందుగా గోల్కొండలో మొదలవుతాయి రివాజుగా. సో ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే మంత్రులు కూడా అక్కడికి వస్తున్నారని అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలైంది. మొదట గోల్కొండ కోటలో బోనాల పండుగ అనేది ప్రతి ఏడాది అంటే ఒక ఆనవాయితీగా వస్తుంది. మొదటి బోనం ఇక్కడ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత చివరి బోనం కూడా ఇక్కడికే సమర్పిస్తూ ఉంటారు. ఒక నెల రోజుల పాటు పూర్తిగా ఆషాఢ మాసం అంతా కూడా బోనాల పండుగ భాగ్యనగరంలో కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా ఇవాళ మొదటి బోనం గోల్కొండ కోటలో స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఇవాళ జగదాంబిక అమ్మవారికి 3 బోనాలు కూడా సమర్పించనున్నారు. 28 కులస్తులు అంటే మొదటిగా కూడా కుమ్మరి వాళ్ళు కూడా బోనం నజర్ బోనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున ఒక బోనాన్ని అలాగే పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే అనంతాచారి అంటే ఇక్కడ పనిచేసే పూజారులు వాళ్ళ ఇంటి నుంచి కూడా ఉత్సవ విగ్రహాలతో పాటు బోనాన్ని బంగారు బోనాన్ని కూడా సమర్పించనున్నారు. అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఒక బంగారు బోనాన్ని అనంతాచారి సాయిబాబాచారి అనే వాళ్ళు ఇక్కడ పూజారులుగా కూడా ఉంటారు. వారి ఇంటి నుంచి కూడా ఉత్సవ మూర్తులతో సహా బంగారు బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మొదట మనం చూసుకుంటే 5:30 ప్రాంతంలోనే మొదటి బోనాన్ని అయితే అమ్మవారికి సమర్పించారు. సో ఇప్పుడు మనం చూస్తున్న బోనాలు కూడా చూస్తుంటే దాదాపు 410కి పైగా ఉన్నాయి. ఈ 410 బోనాలని అందరూ కూడా అంటే కుమ్మరి కులస్తులు అంతా కూడా పైకి తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో మనం చూస్తున్న ఈ బోనాన్ని కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. బోనాల పండుగ అంటే మనకు మొదట ఆ బోనమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. వడిబియ్యం అంటూ వాటితో పాటుగా బోనం అంటే ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యంతో పాటు పూర్తిగా కూడా బోనాన్ని ఎంతో అందంగా అలంకరించారు. వేపాకు మండలతో కానీ పూర్తిగా ద్వీపాన్ని పెట్టి దీన్ని నెత్తి మీద పెట్టుకుని మహిళలంతా కూడా పైకి తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఉత్సవ సమితికి సంబంధించిన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ బోనాలు పండుగ కావడంతో మీరంతా కూడా తీసుకొని వెళ్తున్నారు. మొత్తం ఎన్ని బోనాలు ఉన్నాయండి? మేము ఎవ్రీ ఇయర్ మేము చేస్తామండి. మినిమం ఒక 500 బోనాలు చేస్తామన్నమాట. మాకు కుమ్మరి వాళ్ళకి ఇదొక ప్రత్యేక అర్హత అనేది మాకు ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మన పంచభూతాలతో కలిపిన చేసిన ఏదైతే వస్తువు ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కుండనే ఉంటుంది. సో ఆ కుండలో మేము ఆ నైవేద్యాన్ని చేసుకొని వచ్చి మెట్టు మెట్టు ఎక్కుతూ అమ్మవారిని దర్శించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మినిమం ఒక 500 బోనాలు చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అందరం సామూహికంగా ఒక 7-8 మండలాల నుంచి అందరం సామూహికంగా ఈ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనంలో ఏమేమి పెట్టి తీసుకొని వెళ్తారండి? మేము బోనంలో వచ్చేసి కింద కుండలో వచ్చేసి అన్నము, పెరుగు, బెల్లము పెడేస్తాము. అండ్ దానిపైన వేపాకులతోటి అలంకరిస్తాము. దానిపైన వచ్చేసి వాటర్ పోసేసి దాంట్లో చింతపండు వేస్తామన్నమాట. దాని మీద మళ్ళీ వేపాకులతో అలంకరించి దాని తర్వాత నూనెతో దీపం వెలిగించడం కదా. మొత్తంగా గోల్కొండ బోనాలతో ఫస్ట్ ఇక్కడ మొదట బోనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత మొత్తం 9 పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. 9 పూజలు ప్రతి గురు ఆదివారం అంటే ఈ ఆషాఢ మాసం పూర్తిగా అయిపోయే వరకు మొత్తం 9 పూజలు నిర్వహిస్తారు. ఆ 9 పూజల్లో ప్రతిరోజు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో దాని తగ్గట్టుగా కూడా ఇవాళ గోల్కొండ బోనాలు స్టార్ట్ అవడంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. హరి, లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు మొదలు కానున్నాయి. భాగ్యనగరంలో నేటి నుంచి నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల సందడి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారికి తొలి బోనం కావడంతో గోల్కొండకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. రైట్, గోల్కొండ బోనాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత చెప్పండి, సో ఇవాల్టితో బోనాల సందడి మొదలైంది. నెల రోజుల పాటు ఇదే వాతావరణం మనకి సిటీలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అక్కడ ప్రస్తుతం అప్డేట్ ఏంటి? సో మంత్రులు రాబోతున్నారని కూడా తెలుస్తోంది. ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది?
సుష్మిత. సార్, గోల్కొండ కోటలో ఇప్పటికే మొదటి బోనాన్ని సమర్పించారు కొమ్మరి కులస్తులు. అయితే దీనికి సంబంధించి కూడా మరికొంతమంది కూడా మరి కాసేపట్లో ర్యాలీగా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. తర్వాత కూడా గవర్నమెంట్ తరపున పొన్నం ప్రభాకర్ అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలతో పాటు బోనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత బంగారు బోనం 12 గంటల ప్రాంతం నుంచి కూడా లంగర్ హౌస్ అలాగే రిసాల్ బజార్ నుంచి కూడా మొదలవుతుంది. సో పూర్తిగా శ్రీకాంతాచారి అనంతాచారి వాళ్ళ ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలతో పాటు బోనం మొత్తంగా 12 గంటల నుంచి ప్రారంభమైతే డప్పు చప్పులు శివసత్తుల విన్యాసాల మధ్య పోతురాజుల విన్యాసాలతో పూర్తిగా కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు రాత్రి 7-8 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. సో ఇవాళ మొదటి బోనం కాబట్టి చుట్టుపక్కల వాళ్ళే కాకుండా చాలా వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గోల్కొండ కోటకు వచ్చే అవకాశం ఉంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఏడాది. సో ప్రతి గురువారం ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సో మనం ఏదైతే చెట్టు చూస్తున్నామో ఎవరైతే బోనాలు తీసుకొని వస్తారో మొదట ఇక్కడికే వస్తారు. ఇక్కడికి వచ్చిన అనంతరం అమ్మవారికి ఇక్కడ పూజ చేసిన అనంతరం ఏదైతే గోల్కొండ కోట పైన జగదాంబిక అమ్మవారు ఉన్నారో దాదాపు 400 మెట్లు కూడా ఉంటాయి. ఆ 400 మెట్లు ఎక్కి పూజిస్తూ కూడా పైకి వెళ్తూ ఉంటారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 100కు పైగా కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అందరూ కూడా ఆడపడుచులంతా కూడా వచ్చి అమ్మవారికి బోనాన్ని పూర్తిగా కొత్త కుండలో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఆ భోజనాన్ని తయారు చేసి నైవేద్యంగా వడి బియ్యంతో పాటు అలాగే పసుపు సారే కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎవరైతే వస్తూ ఉంటారో వారందరూ కూడా కొంతమంది ఇక్కడే గోల్కొండ కోటలోనే ఆ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాన్ని తయారు చేస్తూ ఉంటారు. పూర్తిగా ఇక్కడే తయారు చేసి ఇక్కడే ఎంతో నియమ నిష్టలతో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది శివసత్తులు కూడా మనం చూస్తున్నాం. శివసత్తులు కూడా అమ్మవారికి బోనాన్ని తీసుకొని వస్తున్నారు. ఎంతో అలంకరించి వేపాకులతో కూడా పూర్తిగా 2 కుండలు నెత్తి మీద పెట్టుకొని కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇది ఎంతో ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఇంకా బోనాల పండుగ. ఈ బోనాల పండుగకు సంబంధించి మహిళలంతా కూడా ప్రతి గురు ఆదివారాల్లో ప్రతి ఆలయం అంటే ఇవాళ గోల్కొండ కోటలో మొదలైంది. మళ్ళీ జూలై 24వ తేదీ ఇక్కడే కూడా ఎండ్ అవుతుంది. మొదటి బోనం లాస్ట్ బోనం గోల్కొండ కోటలోనే ఉంటుంది. ఇక్కడ కొంతమంది శివసత్తులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బోనాల పండుగ అంటే మీది విశిష్టత. సో బోనాన్ని ఏ విధంగా తయారు చేస్తారు? నమస్తే అండి, ప్రేక్షకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము అమ్మవారికి పంచామృతాలు, బెల్లం నైవేద్యము, పచ్చాన్నము, పూరీలు, హల్వా, పచ్చకూర, వివిధ రకాలుగా అమ్మవారికి బోనం తయారు చేసి తీసుకొని వస్తాము అత్యంత పవిత్రంగా. మేము వివిధ రకాలుగా అమ్మవారికి బోనాలు చేసుకుంటూ వెండి బోనం అని ఎవరి స్థాయిలో వాళ్ళు బోనాలు చేసుకుంటూ అమ్మవారిని అత్యంతంగా ఆనందం చేస్తూనే ఉంటాము. మేము అమ్మవారి సేవకులము. జోగిని, నా పేరు అనురాధ. కాబట్టి అమ్మవారికి ఎప్పుడు అత్యంత సేవలు చేస్తూనే ఉంటాము. చూస్తున్నాం కదా, అమ్మవారి సేవలు ఎప్పుడు కూడా ఉంటారు. ఎంతో నియమ నిష్టలతో కూడా అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేస్తూ ఉంటారు. అమ్మవారి నైవేద్యాన్ని తీసుకుని వచ్చే ముందు డప్పు చప్పుల మధ్య శివసత్తుల విన్యాసాలతో పోతురాజుల విన్యాసాలతో కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో మొత్తంగా ఈ నెల మొత్తం ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక శోభ కనిపించనుంది. గోల్కొండ కోటలో మొదలైన తర్వాత లష్కర్ బోనాలు అలాగే లాల్ దర్వాజా బోనాలు ఆ తర్వాత గోల్కొండ బోనాలతో మొత్తంగా పూర్తవనుంది. సో 12 గంటల ప్రాంతం నుంచి గవర్నమెంట్ తరఫున పట్టు వస్త్రాన్ని అనంతరం అందించిన అనంతరం కూడా ఊరేగింపుగా గోల్కొండ కోటకి చాలా మంది ర్యాలీగా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించినారు. సో దాని తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హరి.